ప్రసిద్ధ శైవక్షేత్రం కురవి వీరభద్రస్వామి వారి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు రెడీ అవుతోంది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు అధికారులు. మహాశివరాత్రి రోజున ప్రారంభమయ్యే జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని కురివి వీరభద్రస్వామి వారి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు రెడీ అవుతోంది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు కనుక ఆ వచ్చేటువంటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా నీటి సౌకర్యము, విద్యుత్ సౌకర్యము, రవాణా సౌకర్యము, అలాగే వారు సులభంగా దర్శనం చేసుకోవడానికి ప్రత్యేక క్యూ లైన్లు వంటి అనేక సౌకర్యాలు మన ప్రభుత్వం యంత్రాంగం తరఫున జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల పోలీసు అధికారులు, ఇతర అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చినాయి. తూర్పు చాళుక్యరాజు భీమరాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడి భద్రకాళి వీరభద్రస్వామి భక్తుల పూజలందుకుంటున్నాడు. ఆలయంలో తడిబట్టలతో ప్రదక్షిణలు చేసి ఏం కోరుకున్నా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. శివరాత్రి రోజు ప్రారంభమయ్యే స్వామివారి ఉత్సవాలు ఉగాది వరకు కొనసాగుతాయని చెబుతున్నారు పండితులు. శివరాత్రి రోజున శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామివారి కళ్యాణోత్సవం, తరువాతి రోజు స్వామివారి రథోత్సవం, బండ్లు తిరిగే కార్యక్రమం, వసంతోత్సవం, నాగబలి, 16 రోజుల పండుగ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. సమస్త గ్రహపీడలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం, పాడి పంటలు పండడానికి స్వామివారి యొక్క తీర్థాన్ని తీసుకొని మరి చల్లుకొని అధికమైనటువంటి పంటలను పొంది ఇక్కడి స్థానికంగా మరి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క గిరిజనులందరూ కూడా స్వామివారిని కొలుస్తుంటారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్న జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.